సరే ఇది నమ్మలేకపోవటానికి అదో కారణం కాదు. రాష్ట్రాన్ని దిగజార్చేసి అంటే ఒక 5 ఏళ్ళు పరిపాలించి 5 ఏళ్ళని ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయి పెట్టుబడి లేకుండా చేసి లేకపోతే అభివృద్ధి లేకుండా చేసి పోలవరాన్ని కానీ లేదా రాజధాని కానీ వెనక్కి నెట్టేసి ఆయన చేసిన పరిపాలన మరో పాత తుగ్లక్ని చేసినట్టుగా ఉందని ఆయన అలా దిగజార్చేశారు. అమరావతిలో పనులు జరుగుతున్నాయి, ఆ కాంట్రాక్టర్ పేర్లు ఎత్తుతున్నాడు, నేను వచ్చినా తీసేస్తాను అంటున్నాడు. ఎందుకు భయపెడదాం అనుకుంటున్నాడా, ఏమనుకున్న ఉద్దేశంతో పెద్దగా అమరావతి బిల్డింగ్ల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? అది ఎలాగంటేనండి, అమరావతి అంటే ఆయనకి చూడలేడు. అమరావతి అన్న పేరే అంత గొప్ప పేరే ఆయనకి నచ్చదు. ఎందుకంటే ఆయనకి ఎంతో విశేషంగా తెచ్చుకున్న మావిగన్నని తెచ్చుకున్న పేరు ఆయనకి చాలా గొప్పగా ఉంది. అది నమ్మే పిచ్చోళ్ళకి కూడా అది గొప్పగానే ఉంది కొంతమందికి. మావిగన్ అంటే నిజంగా ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉండే ఎవడో పిచ్చోడేమో అనుకుంటారు. మావిగన్ అంటే ఒక పేరు కింద అనిపిస్తుంది, కానీ అది ఒక బ్రహ్మాండమైన రాష్ట్రానికి ఒక రాజధానిగా ఉండాల్సిన పేరు అయితే ఎవడు అనుకోడు. అమరావతి అని ఉండగా వాళ్ళ నిజంగా సన్నాసులు ఎదవలు కాకపోతే అమరావతి అనే గొప్ప పేరు ఉండగా దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రజలు ఎంతోమంది ఆమోదిస్తే కేంద్రంలో కానీ లేదా అనేక రాష్ట్రాలు ఆమోదించి గొప్పగా ఉంది అమరావతి, అది చంద్రబాబు నాయుడు గారికి ఆ సమర్థత ఉంది, అంత గొప్పగా దాన్ని తీర్చిదిద్దగలరని అందరూ నమ్ముతుంటే వీళ్ళు ఒక్కళ్ళే ఎందుకు నమ్మలేకపోతున్నారు? లేదా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏది నచ్చదా? ఏది నచ్చకే ఫస్ట్లో ఉన్నాయన్నీ ఆయన చేసిన మంచి పనులన్నీ తగలెట్టేసి ఈయన కొత్త రూల్స్ అన్నీ తీసుకొచ్చి, ఒకప్పుడండి చెప్పాలంటే మనకి మీ సేవ ఈ సేవ అంటే నెంబర్ 1 అనమాట. ఏ పనికి వెళ్ళినా సరే అక్కడ ఒక 5 నిమిషాల్లో పని అయిపోయేది. అటువంటిది ఈయన మొత్తం తీసేసి దిగజార్చేసి సచివాలయం అనే చెప్పి వాళ్ళని పిచ్చి కుక్కల్ని ఇళ్ల చుట్టూ తిప్పి వాలంటీర్ని ఇళ్ల చుట్టూ తిప్పి పదే మీకు రేషన్ వస్తుంది అని చెప్పడానికి ఒకసారి, రేషన్ వచ్చిందా అని అడగటానికి ఒకసారి, రేషన్ ఇచ్చిన తర్వాత రేషన్ అందిందా మీకు సంతకాలు చేశారని అడగటానికి ఇంకోసారి, మొత్తానికి అలాగ ఒక్కొక్కళ్ళని 4-5 సార్లు కుక్కల్ని తిప్పినట్టు తిప్పి వాలంటీర్లు ఎలా వాడుకున్నారో వాళ్ళ పార్టీ నేతలుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వాడుకుని అలాగే ఏది చేసినా ఏదో అనుకోండి. కానీ ఏంటంటే ఆయన చెప్పే మాట ఎవడో ఎందుకు నమ్మడంటే ఆయన అభివృద్ధి పరంగాను పెట్టుబడుల పరంగాను ఏమీ చేయలేడు. అది అందువల్ల జనాలందరూ ఆ విధంగా నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఏమి చేయలేడు, ఆయన ఎవరో నమ్మరు. ఎక్కడ మనం నిన్న ఒక మాటలో ఏది సొంత తండ్రినే ఆయన మరి సొంత బాబాయినే చంపేసినప్పుడు ఏమైందండి? చంద్రబాబు గారు అయ్యామలోనే అయ్యిందంట కదా. చంద్రబాబు గారు అయితే చంద్రబాబు గారు ఇల్లు నరికేశాడా? మరి గుండెపోటు అని ఎందుకు చెప్పుకున్నావు? ఒక యదవ సాక్షి అనే ఛానల్లో పత్రికలో గుండెపోటు అని చెప్పవలసిన పని ఏంటి? ఎంత విలువలు ఉంటే ఆ మాట చెప్పుకుంటాం. మరి గొడ్ల పోట్లు రక్తాలు ఎందుకు వచ్చినాయి? గుండెపోటు వచ్చినోడికి రక్తపోటు మెడ మీద తల మీద ఎందుకు వస్తాయండి? ఎవడో దగ్గరుండి వాళ్ళే చంపించేసి మళ్ళీ ఆ నెపం చంద్రబాబు హయాంలో చంపేస్తే అదే కదా, అదే ఆయన శాతకంతనం. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందండి. ఏం చేసావు మరి? కేసు పెట్టలేకపోయావు చంద్రబాబు నాయుడు మీద. మా బాబాయిని చంపేశారు మీరు, మా బాబాయిని గొడ్లపోటుతో చంపేశారు, గొడ్లెట్టి నరికేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలనేసి కేసు పెట్టలేకపోయావా? ఎందుకంటే చేతకాని వాళ్ళగా ఉండిపోయావు? తప్పులన్నీ నీ వెనకాల పెట్టుకుని దాని చుట్టూ కోర్టులంటా తిరిగి నీ తమ్ముడు అవినాష్ రెడ్డి అనేవాడు ఒక కోర్టులంటా తిరిగి నాకేం తెలియని పద్ధతులు అంటే ఎవడండి నమ్మేది జనాలు?